వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి 185 స్క్వేర్ యార్డ్లో ఉన్న సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. మనకు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటుంది. 185 స్క్వేర్ యార్డ్లో ఉన్న హౌస్. దీని డైమెన్షన్ చూసుకుంటే 44x38 ఇవ్వడం జరుగుతుంది. రోడ్ ఫేస్ వచ్చేసి మనకు 44 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 38 ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 5 BHK హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK విత్ పార్కింగ్ ఇవ్వబడుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 BHK ఇవ్వబడుతుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌసు. రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు 300 మీటర్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. మంచి కాలనీలో ఉంటుంది హౌసు. ఇంటి ముందు రోడ్ కూడా మనకు 33 ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెద్ద సైజులో ఉన్న రోడ్స్ ఇస్తున్నారు. దీని ప్రైస్ చూసుకుంటే 1.40 అండి. 1,40,00,000 చెప్పడం జరుగుతుంది. 1.40 CR చెప్తున్నారు. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, మంచి డిజైన్ ఇవ్వబడుతుంది. ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ కూడా మనకు గ్రానైట్ ఇస్తున్నారు. గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ర్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా చాలా స్పేసియస్, ఆల్మోస్ట్ 2 కార్స్ అలాగే బైక్స్ కూడా పట్టేంత స్పేసియస్గా ఉన్న పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు పార్కింగ్లో కూడా పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైటింగ్తో. మంచి క్వాలిటీతో ఉన్న పార్కింగ్, పాల్ సీలింగ్ విత్ డిజైన్తో ఇస్తున్నారండి. క్వాలిటీ హౌస్, మంచి సెట్ బ్యాక్స్తో ఉన్న హౌస్ అండి. 185 స్క్వేర్ యార్డ్, పెద్ద ఫ్యామిలీకి మంచి ఇల్లు అని చెప్పొచ్చు. ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది, తక్కువ ప్రైస్లో వస్తుంది హౌస్ కూడా మనకు. స్టెప్స్ చూసుకుంటే స్టెప్స్కి వచ్చేసి మనకు గ్రానైట్ వాడడం జరిగింది. మంచి గ్రానైట్ ఇస్తున్నారు. అలాగే SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా వాడుతున్నారండి. ఈ ఇంట్లో అన్ని వాష్ ఏరియాస్లో కూడా టైల్స్ మనకు వెట్రిఫైడ్ టైల్స్ వాడడం జరిగింది. 2x4 ఇంచెస్ ఫీట్స్ సైజెస్లో ఉన్న టైల్స్ వాడడం జరిగింది. మంచి క్వాలిటీ టైల్స్ ఇస్తున్నారు. అలాగే మెయిన్ డోర్ చుట్టూ కూడా మనకు కంప్లీట్గా గ్రానైట్ ఇస్తున్నారు. మెయిన్ డోర్ చుట్టూ కూడా గ్రానైట్ ఇస్తున్నారు. వెట్రిఫైడ్ టైల్స్తో మంచి లుక్ తీసుకొచ్చారు వీళ్ళు. మెయిన్ డోర్ వుడ్ విషయానికి వస్తే మనకు టేక్ వుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ ఉన్న టేక్ వుడ్ ఇస్తున్నారు. డోర్ వచ్చేసి మనకు డబల్ డోర్ ఇస్తున్నారండి. డోర్ కూడా మనకు డబల్ డోరు. మంచి విశాలమైన గుమ్మం ఇస్తున్నారు. ఎంట్రీ అవ్వగానే మనకు హాల్ ఉంటుందండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయం చూసుకుంటే టైల్స్ వాడడం జరిగింది. మంచి డిజైన్ ప్యాటర్న్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇంటి లోపల పాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి మనకు హాల్లో ఉన్న పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు వీళ్ళు. ఇంటి లోపల కలర్స్ కూడా మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది. ఇంటి లోపల వెంటిలేషన్లో పర్పస్లో UPVC స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. విండోస్కు 4 సైడ్స్ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. చూడ్డానికి మంచి లుక్ ఇస్తుందండి హౌస్ వచ్చేసి మనకు. ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌసు. 1.40 CR చెప్పబడుతుంది. స్లైడ్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఉంటుంది. రెంటల్ పర్పస్లో కూడా హౌస్ మంచి బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనం చూస్తుంది పూజా రూమ్ అండి. పూజా గది కూడా చాలా విశాలమైన పూజా గది ఇవ్వడం జరిగింది. మంచి స్పేసియస్గా ఉన్న పూజా గది చూస్తున్నాం మనం. ఇక్కడ కూడా వెంటిలేషన్ పర్పస్లో విండో ఇస్తున్నారు. పూజా గదికి కూడా డబల్ డోర్ ఇవ్వడం జరిగిందండి. మనం చూస్తున్న డబల్ డోర్ పూజా గదికి. తర్వాత ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి. చాలా విశాలమైన డైనింగ్ ఏరియా, పెద్ద సైజులో ఉన్న డైనింగ్ ఏరియా. అలాగే డైనింగ్లోని పాల్ సీలింగ్ చూడొచ్చు. డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి డోర్ ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ ఉన్న సెట్ బ్యాక్స్లో కూడా మనకు కంప్లీట్గా గ్రానైట్ వాడుతున్నారు. ఈ ఇంటికి ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన కిచెన్ బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇస్తున్నారండి. అక్కడ కూడా టైల్స్ వాడడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూద్దాం. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుంది. కిచెన్లో ఉన్న ప్లాట్ఫామ్ కంప్లీట్గా మనకు గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్లో చూస్తున్నాం కదా. టైల్స్ కూడా మంచి టైల్స్ డిజైన్ పరంగా వాడబడిందండి. మన కిచెన్లో కూడా చాలా బాగుందండి. పాల్ సీలింగ్ మంచి లేటెస్ట్ మోడల్ లుక్స్ ఇచ్చారండి వీళ్ళు. పాల్ సీలింగ్ కూడా. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూంలో కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ వాడడం జరిగింది. మంచి లుక్ ఇస్తున్నాయి. బాత్రూమ్స్ కూడా అన్ని స్పేసియస్గా ఉన్నాయి. 185 స్క్వేర్ యార్డ్స్ అండి. మంచి స్పేసియస్గా ఉన్న అన్ని రూములు కూడా పర్ఫెక్ట్ సైజెస్లో ఉండడం జరుగుతుంది. పెద్ద సైజు ఇల్లు అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. మంచి యూనిక్ కలర్స్ వాడారండి. డోర్స్ ఫిట్టింగ్స్ కూడా మంచి లేటెస్ట్ మోడల్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్.
వెట్రిఫైడ్ టైల్స్ వాడారండి కంప్లీట్గా. బాత్రూమ్స్లో వాష్ ఏరియాస్ దగ్గర మనకు వెట్రిఫైడ్ టైల్సే వాడడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో పాల్ సీలింగ్ విత్ లైటింగ్ చూస్తున్నాం. అలాగే కలర్స్ కూడా వాడడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి. వెంటిలేషన్ పర్పస్లో విండో ఇస్తున్నారు. ఇక్కడ మనకు స్టోరేజ్ పర్పస్లో లో రూఫ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK అండి. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఉంటుంది. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై అండి. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి మనకు చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ ఇది వచ్చేసి మనకు. గేట్ పిల్లర్స్ కూడా మనకు గ్రానైట్తో ఇస్తున్నారు. గేట్ పిల్లర్స్ కూడా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి కాలనీ అండి. అఫీషియల్గా ఉండే కాలనీలో ఉన్న హౌస్ ఇది వచ్చేసి మనకు. పెద్ద సైజు ఇల్లు, చాలా పెద్ద సైజు ఇల్లు అండి ఇది మనకు. 5 BHK రెంటల్ పర్పస్లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియా చూస్తున్నాం మనం. ఫస్ట్ ఫ్లోర్లో మనకు మంచి గ్లాస్తో లుక్ తేవడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఎలివేషన్ డిజైన్లో ఇలా కంప్లీట్గా గ్లాస్ ఇచ్చారు ఎల్ షేప్లో. ఫస్ట్ ఫ్లోర్ సిట్అవుట్ ఏరియాలో ఉన్న పాల్ సీలింగ్ విత్ లైటింగ్ చూడొచ్చు. ఇక్కడ కూడా మనకు మెయిన్ డోర్ చుట్టూతా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. ఇది కూడా డోర్ వచ్చేసి మనకు టేక్ వుడ్తో ఉన్న డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు సెట్ బ్యాక్స్తో ఇస్తున్నారండి హౌస్. ఈ సెట్ బ్యాక్స్లో కూడా గ్రానైట్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. మనం చూస్తున్నది హాల్లో మంచి లేటెస్ట్ మోడల్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేసియస్గా ఉన్న హాల్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎదురుగా టీవీ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది ఇంటి లోపల. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇది వచ్చేసి 3 BHK మనకు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పూజా గది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పూజా గది చూస్తున్నాం మనం. మంచి స్పేసియస్గా ఉన్న పూజా గది. ఇక్కడ కూడా మనకు డబల్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. పూజా గది కూడా మనకు డబల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత పూజా గది పక్కనే ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాక డోర్స్ కూడా డిజైన్ మంచి లేటెస్ట్ మోడల్ హై లుక్ ఇస్తున్నాయండి. డోర్స్ కూడా డిజైన్ పరంగా చాలా బాగుంది. అన్ని రూమ్స్లో కూడా మనకు పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు. ఈ బెడ్రూమ్ నుంచి మనకు అవుట్ సైడ్ వెళ్ళడానికి సెట్ బ్యాక్లో వెళ్ళడానికి డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి సెట్ బ్యాక్. ఈ సెట్ బ్యాక్లో కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు, వాష్రూమ్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనకు ఒకటి. తర్వాత ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనం చూస్తుంది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉన్న డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్, అలాగే మంచి పాల్ సీలింగ్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్. సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ సెట్ బ్యాక్లో కూడా మనకు ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిచెన్లో ఉన్న సెట్ బ్యాక్లో మంచి స్పేసెస్గా ఉన్న వాష్ ఏరియా ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాష్ ఏరియా. నెక్స్ట్ ఇటు వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ ఇందాక చెప్పాను కదా, అన్ని బాత్రూమ్స్లో కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ వాడడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. పాల్ సీలింగ్ చూడొచ్చు, మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్. సెల్ఫ్స్ కూడా చాలా ఇస్తున్నారండి. అన్ని బెడ్రూమ్స్ కూడా మంచి స్పేసియస్ సైజులో ఉండడం జరుగుతుంది. మంచి పెద్ద సైజులో ఉన్న రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న కామన్ బాత్రూమ్. వెంటిలేషన్, అన్ని వెంటిలేషన్స్ కూడా 4 సైడ్ గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది మనకు. మంచి కాలనీలో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ ఇది. మనకు 3 బెడ్రూమ్స్ ఉంటాయి మనకు. ఇక్కడ కూడా మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగింది విండోస్ దగ్గర. ఈ హౌస్కు హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్లో ఈ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ అండి. తర్వాత అన్ని డోర్స్ కూడా మనకు మ్యాగ్నెటిక్తో ఉన్న డోర్ స్టాపర్స్ ఇస్తున్నారండి. మ్యాగ్నెటిక్స్తో ఉన్న డోర్ స్టాపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని డోర్స్ కూడా ఇదే విధంగా ఇస్తున్నారు. మంచి లేటెస్ట్ మోడల్ యూజ్ చేసి కట్టిన హౌస్ అండి ఇది వచ్చేసి మనకు. కంప్లీట్గా ఇక్కడ డోర్ స్టాప్లర్స్ ఇస్తున్నారు మనకు. మ్యాగ్నెటిక్స్తో ఉన్న డోర్ స్టాప్లర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ హౌస్కు మనకు హెడ్ రూమ్ కూడా ఇస్తున్నారండి. హెడ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, రెయిన్ వాటర్ పడకుండా స్టెప్స్ పైన. అది కూడా చూపిస్తాను మీకు.
ఇది వచ్చేసి పైకి వెళ్తున్నామండి. మనం హెడ్ రూమ్ చూడొచ్చు. హెడ్ రూమ్ కూడా స్లాబ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. హెడ్ రూమ్ ఇక్కడ కూడా మనకు పైన వెంటిలేషన్ డిజైన్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, చాలా స్పేసియస్గా ఉన్న హౌస్ అండి. $185 స్క్వేర్ యార్డ్లో ఉన్న సౌత్ వెస్ట్ కార్నర్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. దీని డైమెన్షన్ చూసుకుంటే 44x38 చెప్పడం జరుగుతుంది. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటున్న హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్కు చాలా నియర్ బై ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకెన్నో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి.